మన అమ్మక ప్రేమతోకి ఒక స్పెషల్ గెస్ట్ అని చెప్పకూడదు, ఇద్దరు గెస్ట్లు వస్తున్నారనమాట. తన స్టైలిష్ డాన్సులతో ఎప్పుడు అదే జోరు. అభిమానుల్లో హుషారు. తన డాన్స్ తో ఎంతో మందిని ఫ్యాన్స్ చేసుకున్న ద సూపర్ క్వీన్ చిన్ను అంటే మీ అందరికి అర్థం అవుతుంది అనుకుంటా. ప్లీజ్ వెల్కమ్. సో ఫస్ట్ టైం అమ్మకి ప్రేమతో షోలో ఇద్దరు పిల్లలతో బయటకు వచ్చారనమాట. ఎలా అనిపిస్తుందిరా? హ్యాపీగా ఉంది. అసలు మమ్మీ ఎక్కడికి రాదు, ఇక్కడికి వచ్చిందంటే గ్రేట్. ఓ ఇద్దరులో ఎవరికి బాగా పేరు వచ్చింది? తనకే. ఎప్పుడన్నా ఫీల్ అవుతుంటావా చెల్లెలకి మంచి పేరు వచ్చింది నాకన్నా? కుళ్ళుకుంటది లైక్ మీ ఇద్దరం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు. 3 months అవుతుంది మీ ఇద్దరం మాట్లాడుకోండి. అవునా? ఇప్పుడు కూడా మాట్లాడుకోవట్లేదు. ఎందుకు? ఇప్పుడే కాదు, అప్పుడప్పుడు 6 నెలలు అసలు ఎక్కువ మాట్లాడుకోరు. మీకు బాగా అనిపించదా ఇట్లా ఉంటున్నారు? అనిపిస్తుంది. మమ్మీ ఏడ్ చేస్తుంది కూడా కొన్నిసార్లు. తను చూస్తుంటే అలా అనిపించట్లేదు మరి. బయటకు అలా ఉంటది, లోపలంతా వేరు. ఇప్పుడు కలిసి డాన్స్ చేయాల్సి వస్తుంది, అప్పుడు డాన్స్ వేస్తాం కానీ మాట్లాడుకోం. అంటే నేను వెళ్ళి మాట్లాడినా తను మాట్లాడు. ఏది ఇప్పుడు వెళ్ళి మాట్లాడు చూద్దాం. నాతో ఎందుకు మాట్లాడట్లేదు? అంటే తను నన్ను ఎలా అంటే అలా మాట్లాడుతుంది, అది నాకు నచ్చదు. మా దానికి చెప్పు ఎక్కువ చేయొద్దని. ఇద్దరులో ఎవరు బాగా చూసుకుంటారు అమ్మని? నేనే. ఇంట్లో ఎవరు అమ్మని ఏడిపించకుండా బాగా చూసుకుంటారు మీ ఇద్దరులో? అసలుకి ఎక్కువ తనే ఏడిపిస్తుంది మమ్మీని. చెప్పు, నేను నేర్పిస్తాను. అమ్మాయి ఏడిపిస్తుంది. చిన్న నాన్న ఏం చేస్తుంటారు అసలుకి? నాకు అసలు తెలీదు. డాడీ ప్రేమ అంటే తెలియదు, అసలు డాడీ అంతే కూడా తెలియదు. ఎందుకని అంటే వాళ్ళకి తెలియకుండా ఆయన ఉండటం? ఆయనకి ఫ్యామిలీని చూసే ఇది లేదు. స్టేజ్ మీద ఇద్దరు డాన్స్ చేస్తుంటారు, చిన్న ఏజ్ 20-22. కింద రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మీరు కూర్చొనే ఉంటారు, వింటనే ఉంటారు. యాజ్ ఏ మదర్గా ఆ పెయిన్ ఎలా అనిపిస్తుంది అసలుకి? ఒకప్పుడు లేదు కానీ ఇప్పుడు ఈ అమ్మాయి గురించి కింద వింటా ఉన్నాను. చాలా బాధగా అనిపిస్తుంది, అసహ్యం వేస్తుంది. సింగిల్ పేరెంట్ కష్టాలు ఎంత దారుణంగా ఉంటాయో, తల్లి లేకపోతే ఇంకా చాలా కష్టం ఆడపిల్లలకి. ఇప్పుడు కూడా అందుకనే ఉన్నా, అన్ని సమస్యలు ఉన్నా వాళ్ళ గురించే ఉన్నా. కానీ చనిపోవాలనిపిస్తుంటుంది అప్పుడప్పుడు.